నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వస్తువైనా అధికారమైన పోయిన చోట వెతుక్కోవాల్సి ఉంటుంది. తెలివైన వాళ్ళెవరైనా అదే పని చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఓడిపోవడానికి కారణాలేంటి, తిరిగి అధికారం దక్కించుకోవాలంటే ఏం చేయాలనే అంశాలపై సీరియస్గా ఆలోచిస్తుంటారు. ఇందుకు ఆయన మాటలే నిలువెత్తు సాక్ష్యం. 2 రోజుల కిందట జగన్ ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సంక్రాంతి తర్వాత మళ్ళా నేను ప్రజల్లోకి వచ్చాండా, కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులు బస చేర్చా. ఒక రోజు 3, రెండో రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో సమావేశమైతా, మీ అందరి అభిప్రాయాల్ని తీసుకుంటా అని జగన్ అన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కార్యకర్తలు నాయకుల్ని గాలి వదిలేసినారు. సీఎం కావాలనే జీవితాశయం నెరవేరింది. మళ్ళా వద్దని జగన్ అనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీఎంగా జగన్ తీరు చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలిగింది. సచివాలయ వ్యవస్థ, దానికి వారధిగా వాలంటీర్లు ఉండారులే, ఇంకా ఎవరితో పని లేదు అని జగన్ ఆలోచించినట్టుంది. అందుకే తనను నెత్తిన పెట్టుకొని ఏళ్ల తరబడి మోసిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్ని అధికారంలో ఉన్నప్పుడు కలుసుకొనే లేదు. ఆయన వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్న పాపానే పోలేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు నాయకులకు కూడా అలివిగాని కోపం వచ్చింది. ఏందిరా ఇబ్బి, సీఎం అయితేనే ఇట్లా మారిపోయా, కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయి, ఓడిచ్చే కానీ తెలివి వచ్చే లేదనుకొని కసి కొద్దీ వైసీపీ వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసిరి. లేకుంటే కూటమికి అన్ని సీట్లు వచ్చేదేంది? జగన్ అనుకున్నట్టు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వైసీపీ గెలవాలని అనుకోనే లేదు. చంద్రబాబు 10,000 ఇచ్చానంటే చాలా మంది వాలంటీర్లు ఎగబడి కూటమి గెలుపు కోసం పనిచేసిరి. జగన్ నమ్ముకున్నోళ్ళంతా ముంచినారు. జగన్ను నమ్ముకున్నోళ్ళంతా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మునిగిపోయామన్న అక్కస్తో వ్యతిరేకంగా చేసిరి. ఆ 40% ఓట్లు యాడ్ నుంచి వచ్చినాయో కానీ గొప్ప సంగతే. ఘోర పరాజయం తర్వాత జగన్కు జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పుడు ఆయనకు కార్యకర్తలు గుర్తుకొచ్చాంటారు. సంక్రాంతి తర్వాత మీ అందరినీ కలుచ్చా అని ప్రకటించినాడు. కనీసము ఇప్పటికైనా పార్టీ బతకాలంటే కార్యకర్తలే ఆక్సిజన్ అని గుర్తించడం వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టే. పార్టీ బలంగా ఉండాలంటే అభిమానించే, ప్రాణం ఇచ్చే కార్యకర్తలే కీలకమని, ఘోరంగా ఓడిపోతే తప్ప జగన్కు గుర్తు రాకపోవడం గమనార్హం. పోనీలే, ఇప్పటికైనా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని జగన్ అనుకున్నందుకు వైసీపీ కార్యకర్తలు చాలా సంతోషిస్తాండారు.